గోటితో పొయ్యేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా డిసెంబర్ 4న చిక్కడపల్లి సంధ్యా థియేటర్ దగ్గరకు పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తమ హీరోని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. కానీ ఫార్మాలిటీస్ ఆలస్యం కావడంతో ఓ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అల్లు అర్జున్ ను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని, అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందంటూ పేర్కొన్నారు. గోటితో పొయ్యేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా డిసెంబర్ 4న చిక్కడపల్లి సంధ్యా థియేటర్ దగ్గరకు పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తమ హీరోని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. కానీ ఫార్మాలిటీస్ ఆలస్యం కావడంతో ఓ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అల్లు అర్జున్ ను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని, అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందంటూ పేర్కొన్నారు. గోటితో పొయ్యేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన
నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా డిసెంబర్ 4న చిక్కడపల్లి సంధ్యా థియేటర్ దగ్గరకు పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తమ హీరోని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. కానీ ఫార్మాలిటీస్ ఆలస్యం కావడంతో ఓ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అల్లు అర్జున్ ను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని, అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందంటూ పేర్కొన్నారు. గోటితో పోయేదాన్ని గొట్టెల దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా డిసెంబర్ 4న చిక్కడపల్లి సంధ్యా థియేటర్ దగ్గరకు పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తమ హీరోని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. కానీ ఫార్మాలిటీస్ ఆలస్యం కావడంతో ఓ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అల్లు అర్జున్ ను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని, అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందంటూ పేర్కొన్నారు. గోటితో పోయేదాన్ని గొట్టెల దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా డిసెంబర్ 4న
చిక్కడపల్లి సంధ్యా థియేటర్ దగ్గరకు పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తమ హీరోని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. కానీ ఫార్మాలిటీస్ ఆలస్యం కావడంతో ఓ రాత్రంతా ఆయన చెంచల్గూడ జైల్లోనే గడపాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అల్లు అర్జున్ ను కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపించాయి. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని, అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిందంటూ పేర్కొన్నారు. గోటితో పోయేదాన్ని గొట్టెల దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టయింది అంటూ సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లు అర్జునే కాదు, టీం అయినా సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ పెంచడం కూడా పరిశ్రమను ప్రోత్సహించడమే కదా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా డిసెంబర్ 4న చిక్కడపల్లి సంధ్యా థియేటర్ దగ్గరకు పుష్ప 2 ప్రీమియర్ షోకు ఫ్యామిలీతో వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను తమ హీరోని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.